శ్రేజ దమ్ము శ్రీజ ఎంత క్లారిటీతో ఉందంటే ఒక ఎగ్జాంపుల్ శ్రీయతో నీకు ఓకేనంటే ఓకే కానీ కొత్తదనం కోసం ట్రై చేస్తానని చెప్పడం. మరి మాస్క్ మ్యాన్తో ట్రై చేయొచ్చు కదంటే లేదు మాస్క్ మ్యాన్ నాకు టఫ్ ఫైట్ వేస్తాడు, మంచి అపోనెంట్ కంటెస్టెంట్గా ఒక కాంపిటేటర్గా ఉంటే బాగుంటుందని చెప్పడం. అట్లాగే ఈ అమ్మాయి ఫుల్ క్లారిటీ ఉంది షో మీద, ఇలా ఉంటే బాగుంటుంది అనే లెక్క. సో ఇది పరిస్థితి. అయితే ఓవరాల్గా ఆ అమ్మాయి చూజ్ చేసుకునేది కూడా బాగుంది. మరి కల్కి ఎందుకంటే కల్కి అవకాశం రాలేదు కనుక ఎన్ని యాంగిల్స్లో ఆలోచిస్తుందో చూసారా. అలా ఆ స్మార్ట్ ప్లే ఆడితే ఎందుకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, ఎందుకు ఓట్లు వేరు, ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి పంపించరు. సో నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ఈ మనీష్ మర్యాద వీళ్ళ ముగ్గురు గ్యారంటీగా టాప్ 5లో ఉంటారు అని అనిపిస్తుంది. ఇక వీళ్ళు పర్ఫార్మెన్స్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ ఒక ఫైర్ ఉండడం అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాం. సరే ఇక ఓటింగ్ కాకుండా ఎవరంటే ఇప్పుడు స్టార్స్ వచ్చిన వాళ్ళు నాగున్నాడు, ఆయన కంప్లీట్గా ఏంటంటే చాపకొద్దు నీరులాగా వస్తాడేమో అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ చేసుకుంటూ. అట్టగే ఆర్మీ మ్యాన్ పవన్ వీళ్ళిద్దరు కూడా వస్తారు, వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనిపిస్తూ ఉంది. ఇక మరి లేడీస్లో చూసుకుంటే ప్రియా, దివ్య ఇద్దరు డాక్టర్స్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నారు, తెలివి ఉంది, బ్రెయిన్ వాడుతున్నారు, పాయింట్స్ అయితే తీస్తూ ఉన్నారు. మరి లేడీస్లో శ్రేజ గ్యారంటీ అన్నా కదా, ఈ దివ్య ప్రియా మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశమే వెరీ హై. ఇక రేసులో ఉండరు, టాప్ 5లోకి రారు అనిపించేది ఎవరంటే డాలియా, కల్కి, శ్రేయ, అరుష. వీళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. మరి 2 రోజులైనా సరే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఏమైనా ప్రూవ్ చేసుకుంటారు లేదు కానీ ఇప్పటికైతే వాళ్ళ మార్కు మిగతా వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ చేసినంత క్రియేట్ చేయలేకపోయారని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. సరే ఇక కత్రి టాస్క్ వచ్చింది కదా, ఇందులో ఏంటి ఈ శ్రీజ చెప్పే కదా అందుకే కల్కికి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి ఆపర్చునిటీ ఇవ్వాలనుకోవడం మెచ్యూరిటీ బాగుంది. అట్లాగే ఆమె కాంబినేషన్లో గేమ్ ఎట్లా ఉంటుందో మా ఇద్దరు పేరు కాంబినేషన్ చూడాలనుకోవడం బాగుంది. మాస్క్ మ్యాన్ టఫ్ ఫైటర్ కనుక కాంపిటీషన్ ఇస్తే బాగుంటుంది అనుకోవడం, ఇవన్నీ ఇట్లా చూజ్ చేసుకుంటూ ఉండేటప్పుడే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అందరిలాగా వచ్చింది, ఫస్ట్ రోజు చూస్తే అమ్మో అధిక పరాకాష్ట అనిపించింది. సో బట్ ఆవిడ టాలెంట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోబట్టి. సరే ఇంకా శ్వేత ఈ కత్తిలు తీసేటప్పుడు వాళ్ళిద్దరి పేరు కూడా షాకిబ్, నా లక్కీ లేడీ ఏమో ప్రియానే చూజ్ చేసుకోవడం. శ్వేత గురించి కూడా చూసారు, పర్ఫెక్ట్గా చెప్పింది శ్రీజ. కత్తిరి మళ్ళీ తీసి హరీష్ని పెంచుకోవాలనుకునేటప్పుడు మరి ఏంటి మరి శ్వేతను తీసుకోవచ్చు కదంటే ఆమె కూడా అవకాశం ఉంది కదా, తను ఫైటరే కదా, తను కూడా వచ్చి అక్కడ కత్తిరి తీసుకుని ఆవిడే చూజ్ చేసుకోవచ్చు కదా. కానీ మీరు కత్తిరి తీస్తే నన్ను సెలెక్ట్ చేసి ఇదే కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఆవిడ కూడా ఒక రేసులో ఉంది కదా, ఆవిడ ఫస్ట్ నేనే తీస్తాను, నాకు నచ్చిన వాళ్ళతో టీం ఫామ్ చేసుకుంటా అని ఉంటే ఎంత బాగుండేది. బట్ ఎందుకో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా మైనస్ అయిపోయింది.